ఈ ఒక్క మాట వినండి. విశ్వాసానికి తరచుగా పరీక్ష ఎదురవుతూ ఉంటుంది. మళ్ళా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. నీవు దేవుని యందు కలిగి ఉన్న విశ్వాసానికి ఒక్కసారే పరీక్ష వచ్చి ఆగిపోదు. నీ విశ్వాసానికి మళ్ళా పరీక్ష ఎదురవుతానే ఉంటుంది. పరీక్ష ఎదురైన ప్రతి ఘట్టంలోనూ నువ్వు తట్టుకొని ముఖ్యంగా భద్రంగా కాపాడుకోవాల్సింది నీ విశ్వాసాన్ని. ఎంత డౌట్ వస్తుందంటే ఒక్కోసారి అసలు దేవుడు ఉన్నాడా అని అనుమానం కూడా తెప్పిస్తాడు సైతాన్. నిజంగా నేను ఆరాధిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, కానీ నిజంగా దేవుడు ఉన్నాడా, వింటున్నాడా, అసలు పట్టించుకుంటున్నాడా, నా ప్రార్థన వినబడుతుందా, నిజంగా దేవునికి కనికరం అనేది ఉందా అన్నంత అనుమానం వచ్చేటటువంటి పరిస్థితులు మనకు అనుమతిస్తాడు. నీ ఎదుగుదలను బట్టి. నువ్వు కొద్ది విశ్వాసంలో ఉన్నావనుకో, దానికి తగ్గ పరీక్షే వస్తుంది. కొంచెం పరిణతి చెందావనుకో విశ్వాసంలో, దానికి తగ్గ పరీక్ష వస్తుంది. ఇంకా అభివృద్ధి చెందావనుకో విశ్వాసంలో, నీ విశ్వాస స్థాయిని బట్టి నీకు పరీక్ష వస్తూ ఉంటుంది. విశ్వాసంలో నువ్వు అభివృద్ధి చెందే కొద్దీ పరీక్ష కూడా విస్తరిస్తూ ఉంటుంది. దేవునికి మహిమ. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు కదా మీరందరూ, ఏబుకు వచ్చిన పరీక్ష మీకు రాదు. మళ్ళా చెప్తున్నా, ఏబుకు వచ్చినంత పరీక్ష మీకు రాదు. ఏబుకు వచ్చినంత పరీక్ష నీకు రావాలంటే నీవు ఏబంతటి ఎదుగుదలకి రావాలి. ఏబంతటి ఎదుగుదలలోకి, ఆయన విశ్వాస పరిధిలోకి నీ విశ్వాసం వచ్చిన నాడు ఒకవేళ ఆ పరీక్ష నీకు అనుమతిస్తాడేమో, కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను, నీకంత పరిస్థితి లేదు. నీకున్న కొద్ది ఆత్మీయ అనుభవాన్ని బట్టి, కొద్దిపాటి విశ్వాసాన్ని బట్టి, దానికి సంబంధించిన స్థాయిలో కొన్ని పరీక్షలు వస్తుంటేనే బిత్తరపోయి సనుగుడు గొనుగుడు అనేది చేస్తున్నావు. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? ఏమొస్తాయని చెప్తున్నాను? విశ్వాసానికి పరీక్షలు వచనంలో చూపించా కదా, రైట్. ఇప్పుడు పౌలుకు వచ్చినన్ని శోధనలు నీకు రావు. ఎందుకంటే ఆయన విశ్వాస పరిధి వేరు, నీ విశ్వాస పరిధి వేరు. తనకున్న విశ్వాసాన్ని బట్టి ఎంత పరీక్షింపబడ్డాడో పౌలు. మీరు మొదటి 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుంచి మీరు చూడగలిగితే, ఆయన ఎదుర్కొన్నటువంటి విశ్వాస పరీక్షలో మనకు ఆశ్చర్యాన్ని గొల్పిస్తాయి. ఒక్కసారి బైబిల్ ఓపెన్ చేసి 2 కొరింథీ 11:24 నుంచి త్వరగా చదవండి. యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి. చూడండి, యేసు ప్రభుని ప్రకటిస్తున్నాడు. పట్టుకొని బంధించి ఒకసారి కాదు 5 సార్లు తను ప్రార్థించే యేసయ్య చూస్తూ ఉండగానే పౌలుని 5 సార్లు కొట్టారు. మనం దెబ్బ తినగలమా? ఒక్క మాట పడగలమా? ఎవడైనా నోరు జారి 4 మాటలని మనల్ని అవమానపరిస్తే వెంటనే వెళ్ళి మోకాళ్ళేసి, యేసయ్యా నువ్వు చూస్తున్నావా, నువ్వు వింటున్నావా, నేను ఉన్నవాడును అనువాడును అని అన్నావే, ఉన్నవాడని అన్నావుగా, ఎక్కడయ్యా వాడు అంత లేసి మాట్లాడుతుంటే ఎందుకయ్యా నువ్వు ఊరుకున్నావు అని 24 సనుగుళ్ళు మన దేవుని ముందు. అవునా కాదా? అలాంటిది పట్టుకొని తీసుకెళ్ళి దేవుని నామం నిమిత్తం కొడతంటే ఒక్క మాట అనలా యేసయ్యని, సంతోషంగా ఒళ్ళప్పచెప్పేశాడు. ఒకవేళ ఆ దెబ్బలన్నీ కొట్టేటప్పుడు వాళ్ళు అడిగి ఉండొచ్చు, సౌలా పిలువు నీ దేవుణ్ణి, నువ్వు ప్రకటిస్తున్నావే యేసు నజరేయుడగు యేసో పిలువు, వచ్చి కాపాడుతాడు నిన్ను. సిలువ మీద మేము వేస్తే తనను తానే కాపాడుకోలేని వాడు నిన్ను కాపాడుతాడా? అలాంటి వాడినా నువ్వు నమ్ముతున్నావు, అలాంటి వాడిగా నువ్వు మొక్కుతున్నావు, ఆరాధిస్తున్నావు. బుద్ధిహీనుడా పిలో అంటే చిరునవ్వు నవ్వి దెబ్బలు తిన్నాడు. ఒక్క మాట యేసయ్యని అనలేదు. యేసా నన్ను కాపాడు రా అనలేదు. అంటే పౌలుకు అర్థమైంది, నా ఓర్పుని, నా విశ్వాసాన్ని, అందులో స్థిరత్వాన్ని నా యేసయ్య పరీక్షిస్తున్నాడు అని. స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ.
హల్లెలూయా. యేసయ్య రాకడ వరకు మనం నిలిచుంటే మనం చివరి వరకు కాపాడుకోవాల్సింది విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఒకవేళ యేసయ్య రాకముందే మనం చచ్చిపోయే అవకాశం ఉంటే మనం చచ్చిపోయేంత వరకు కాపాడుకోవాల్సింది కూడా ఇదే. ఎదురవుతాయి. యేసయ్యను నమ్ముకోగానే పల్లకిలో ఎక్కించి ఊరేగించరు. హలో, బాగా వినండి. యేసయ్యను నమ్ముకోగానే ఇక పల్లకిలో ఎక్కించి ఊరేగించరు. ఆయన చేతుల్లోకి నీ జీవితం వెళ్ళిపోయిన తర్వాత నిన్ను బాగా శోధించేటువంటి పరిస్థితులు ఏమన్నా ఉంటే ముందు వాటి నుంచి విడిపించి ముందు నీకు నెమ్మదిస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు. నెమ్మదిచ్చి నీ మనసు కుదుటపడ్డ తర్వాత ఇక నీ ఎదుగుదలను బట్టి ఒక్కొక్కటి అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు నీ జీవితంలోకి రాణిస్తూ ఉంటాడు. అది కూడా నువ్వు తట్టుకోగలిగినంతే, మళ్ళీ ఎక్కువ రానీయడు. తెలుసు, ఎక్కువ రానిస్తే నువ్వు కాలి బూడిదైపోతావని. అందుకే ఏ స్థాయికి నువ్వు తట్టుకుంటావో ఆ స్థాయి పరీక్షలు నీకు రప్పిస్తాడు. ఎంతమంది చెప్పగలరు, నిజమేనన్నా విశ్వాసంలోకి వచ్చిన తర్వాత కూడా ఎదుర్కొంటానే ఉన్నానన్నా? చేతులు ఎత్తండి. చూడండి, చేతులు ఎత్తని వారు ఒకరైనా లేరు. ఇది ఆశ్చర్యకరమైన విషయమేం కాదు, వాస్తవమే. అందరూ రక్షణ పొందిన వాళ్ళే, చాలా వరకు అందరూ విశ్వాస జీవితంలో ఉన్నవాళ్లే. కానీ అందరూ చేతులు ఎత్తారు. మీరు ఎంతమంది శోధించబడుతున్నారంటే అందరూ చేతులు ఎత్తారు. ఎందుకు అంటే నేను చెప్పనా, విశ్వాసానికి ఖచ్చితంగా పరీక్ష ఎదురైద్ది. మీలో విశ్వాసం అయిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. నేను విశ్వాసిని, క్రీస్తునందు నాకు విశ్వాసం ఉంది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. చెప్తా, సరిగా ఎత్తాలి. సగం సగం అంటే సగం విశ్వాసం. రైట్. మీ అందరిలో విశ్వాసం ఉందా? మీ అందరికీ యేసయ్య పట్ల విశ్వాసం ఉందా? రైట్. విశ్వాసం అనేది ఎంతమందిలో ఉందో అంతమంది పరీక్షింపబడతారు. విశ్వాసం లేనివాడికి పరీక్షలు లేవు. విశ్వాసం లేనివాడికి పరీక్షలు లేవు. విశ్వాసం ఉన్నోడికే పరీక్షలు. ఈ పరీక్షల వల్ల మనకి 2 లాభాలు ఉన్నాయి. అనవసరంగా ఆ పరీక్ష కూడా రాదు మనకి. ఈ పరీక్ష వల్ల మనకి 2 లాభాలు ఉన్నాయి. మొట్టమొదటిది, విశ్వాసం అగ్ని పరీక్షలో నిలబడినప్పుడు మనకి మెప్పు, మహిమ, ఘనత లభిస్తుంది దేవుని దగ్గర. ఎందుకంటే సాతాను దేవునితో అన్నాడు ఏబు గురించి, ఏబుకును అతని కలిగిన దాని అంతటికి నీవు ఆశీర్వాదం ఉంచావు, కాపుదల పెట్టావు, సమృద్ధిగా దీవించావు. పశువులనిచ్చావు, ఒంటెలనిచ్చావు, పొలాలనిచ్చావు, స్థలాలనిచ్చావు, 10 మంది పిల్లల్నిచ్చావు, దాసదాసి జనాంగాన్ని ఇచ్చావు, వెండి బంగారాలు ఇచ్చావు, మందల గొర్రెల పొట్టేళ్లనిచ్చావు, సమృద్ధినిచ్చావు. గనుక నువ్వు ఇచ్చిన సమృద్ధిని బట్టి నిన్ను స్తుతించకుండా ఎందుకుంటాడు? అన్నీ ఇచ్చి చూడటం కాదు, ఇచ్చినవన్నీ తీసేసి కదా చూడాల్సిందే. బాడీలో ఆరోగ్యం బాగుంది, సమృద్ధి ఉంది, మంచి భార్య, 10 మంది సంతానం, అంతా బాగుంది. ఎవరైనా దేవునికి స్తోత్రం అనే అంటారు. అవన్నీ తీసి ఎదురు దెబ్బలు తగిలేటట్టు చేసి అప్పుడు చెప్పు. ఆ ప్రతికూల వాతావరణంలో, ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవునికే స్తోత్రం అని అతను అంటే అప్పుడు ఒప్పుకుంటాను నేను. అన్నాడా లేదా వాడు? మీరు చెప్పాలి గట్టిగా. ఇప్పుడు భక్తుల్లో నాణ్యత వెలికి తీయాలంటే సాతాను ముందు ఉంచిన సవాల్లో మరి తన భక్తుడు శ్రేష్ఠుడని నిరూపించాలంటే తప్పనిసరిగా ఆయన విశ్వాసానికి అగ్ని పరీక్ష రావాలిగా. సో ఏబుకు ఆ పరీక్షలు వచ్చేదానికి ఇదొక కారణమైంది. మొట్టమొదట చెప్పాను. అలాగ పరీక్షింపబడిన తరువాత ఏబు 2 దీవించబడ్డా లేదా? చెప్పండి. దీవించబడటమేనా? బైబిల్ గ్రంథం 66 పుస్తకాల్లో ఒక పుస్తకమే అయింది. దాదాపు 40 అధ్యాయాల పైచిలుక పుస్తకం ఒకటి ఏబు కొరకు దేవుడు సిద్ధపరిచాడు. అంతేనా? అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలుగా ఏబు చరిత్ర వినని క్రైస్తవుడు ఉన్నాడా? ఎరుగని యూదుడు ఉన్నాడా? చిరస్థాయిగా నిలిచిపోయే మెప్పు, మహిమ, ఘనత
రెండంతల దీవెన ఏబుకు దేవుడు అనుగ్రహించాడు. గట్టిగా ఎప్పుడు అనుగ్రహించాడు? విశ్వాస పరీక్షలో పాస్ అయినాకనా, ఫెయిల్ అయినాకనా? పాస్ అయినాక. ఇప్పుడు చెప్పండి, మన విశ్వాసానికి అగ్ని పరీక్ష ఎందుకు ఎదురైద్ది? మనకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు రేపు దేవుడు మనకు అవి ఇవ్వడానికి మన ఓర్పును చూపించి, నేను ఇన్ని రకాలుగా పరీక్షించిన, ఇదిగో నా బిడ్డ అన్నీ ఓర్చుకుంది, కానీ ఒక్క మాటైనా నా మీద తిరుగుబాటు చేయలేదు, ఒక్క మాటైనా నన్ను తిరస్కరించి విడిచి వెళ్ళలేదో. నేను అన్ని ఇచ్చిన నాడు అలానే ఉన్నారు, అన్ని తీసేసిన నాడు కూడా నా యేసయ్య నాకు చాలు అనే మాటే అన్నారు తప్ప ఇచ్చిన దాన్ని బట్టి నన్ను మయంపరచడం కానీ, తీసిన దాన్ని బట్టి దూషించడం కానీ చేయలేదు అని మన ఓర్పును చూపించి మనల్ని మహిమపరచడానికే దేవుడు మన విశ్వాసానికి పరీక్ష రప్పిస్తాడు. ఇది మొదటి సంగతి. ఇక రెండవది, ఏం పరీక్ష, ఏం అవన్నీ ఎందుకన్నా? అదేదో సరే ఒకసారి టెస్ట్ చేసుకుంటే సరిపోను కదా. ఈ ఒక్క మాట కూడా వినండి, మీకు డౌట్ వచ్చింది. ఇప్పుడు అన్నాన్ని ప్రతి మెతుకుని మనం ఉడికిందా లేదా టెస్ట్ చేస్తామా అన్న? ఏదో ఒక మెతుకు చూసి ఉడికిందా లేదో చూసి వదిలేస్తాం కదా. మరి ఇప్పుడు యేసయ్య ఏదో ఒకసారి టెస్ట్ చేసి ఓసారి పరీక్షించి పర్లేలే అని వదిలేస్తే పోను కదా. నువ్వేమో అడుగడుగునా ఎదురవుతుంటాయి, అడుగడుగునా పరీక్షలు ఉంటాయి, తట్టుకొని నిలబడాలి అంటావు. ఎందుకన్నా అని ఓ డౌటు. దానికి సమాధానం ఏంటంటే, ఓర్పును పుట్టించి నిన్ను గణపరచాలి, మెప్పు నీకు తీసుకురావాలని మాత్రమే కాదు, ఇంకొక రహస్యం ఉంది. ఏంటంటే, తరచుగా నీ విశ్వాసానికి ఎదురయ్యే పరీక్షలు, తద్వారా నీ కలిగే శ్రమలు నీకు తెలియకుండానే నీకు భద్రతా వలయంగా ఉంటాయి. ఇది అర్థమైతే ధన్యులే మీరు. విశ్వాస పరీక్ష కొరకు అనుమతించబడేటువంటి శ్రమలు నీకు తెలియకుండానే నిన్ను కాపాడుతుంటాయి, పాడుగాకుండా. అర్థమైతే స్తోత్రం చెప్పు. ఏమర్థమైంది? కాపాడేది ఏడ్చినట్టే ఉంది. శ్రమల్లోంచి కాపాడవయ్యా నేను దేవుడికి ప్రార్థన చేస్తుంటే శ్రమలే నిన్ను కాపాడతాయని నువ్వు చెబుతున్నావు. ఏందన్నా అనుకోకండి, నేను చెప్పింది నిజమే. శ్రమలే నిన్ను కాపాడతాయి. నీవు గర్విష్టివి కాకుండా, నీ హృదయము క్రొవ్వు పట్టకుండా, అర్థమైందా? నిర్విచార సుఖస్థితి అనే దానిలో పడిపోయి వెర్రవీగి నీవు గర్విష్టివై పాపములో పతనం కాకుండా తరచుగా అనుమతించబడేటువంటి అగ్ని వంటి శ్రమలే నీకు భద్రతా వలయాలై నిన్ను కాపాడుతాయి. వాటి వల్ల ఆ ఉపయోగం లేకపోతే దేవుడు వాటిని రానిచ్చేవాడు కాదు. దీనికి ఈ మధ్య కాలంలోనే ఒక 2-3 రోజుల క్రితమే ఒక ఎగ్జాంపుల్ మీకు గుర్తు చేశాను బైబిల్లో నుంచి. దావీదు శ్రమల కొలిమిలో ఉన్నప్పుడు సురక్షితంగా ఉన్నాడా లేదా? తేడాపడ్డా? రైట్. కుటుంబంలో ఏ విధమైన ఆదరణ లేనప్పుడు, శ్రమలతో, అవమానాలతో, తిరస్కారాలతో ఉన్నప్పుడు, గొర్రెలు గాయటానికి పోయి ఎండకెండి వానకు తడిసి నానా బాధలు పడుతున్నప్పుడు దేవునికి సమీపంగా ఉన్నాడు, దేవునితో అంటుకట్టబడ్డట్టు జీవించాడు. నంబర్ 1 ఉన్నాడు అగచట్ల మరి బతుకులో. తర్వాత సౌలు రాజు ఆస్థానంలోకి వెళ్ళి అక్కడ కొలువులో చేరి, తర్వాత గొలియాతుని కూలగొట్టి సౌలు రాజు కంటే ఘనత పొంది, పాపం సౌలు రాజు చేత అగచాట్లు పొందాడు. మళ్ళా జనమంతా సౌలు ముందు దావీదును పొగిడేసరికి ఇక దావీదును చంపడానికి ఈట తీసుకొని బయలుదేరాడు సౌలు. పాపం ఆ కొండకు పోయి, ఆ గుట్టకు పోయి, ఆ అడవికి పోయి, ఆ పర్వతానికి పోయి, అక్కడెక్కి ఎక్కడ దిగి, ఇక్కడెక్కి అక్కడ దిగి, ఆ కొండల్లో, ఆ గుట్టల్లో, ఆ గుహల్లో రాత్రి పగలు తేడా లేకుండా, నిద్ర ఆహారం లేకుండా అలసిపోయేటట్టు తిరిగాడు. భయంకరమైన శ్రమలు. కానీ అలా పర్వతాల మీద తిరుగుతూ ఉన్నప్పుడు దేవునికి సమీపంగా ఉన్నాడు. అవునా? ఎప్పుడయ్యా మరి దావీదు పాడైంది? ఒక్కసారి మీరు చెప్పండి నాకు.
ఎప్పుడయ్యా దావీదు పాడైంది? సందేహమే లేదు. నేను చెప్పిన ఇందాకటి పరిస్థితులు ఉన్నప్పుడు దావీదు భద్రంగా ఉన్నాడు. కానీ దావీదు రాజు అయిన తరువాత కడుపు నిండా తిండి, జనాల దగ్గర ఘనత, అవమానాలు లేవు, ఘనతలు, సింహాసనము, రాజ్యపాలన, అంతా బిజీ బిజీ. ఎక్కడ పెట్టినా దావీదు రాజు వస్తున్నాడంటే ఓ హడావుడి. ఆ ప్రదేశం అంతా కూడా వాతావరణమే మారిపోయింది. రాజైన దావీదు వస్తున్నాడా, అయ్యి బాబోయ్ అని వెంటనే అక్కడ ఏర్పాట్లు మారిపోతాయి. కింగ్ డేవిడ్, రాజైన దావీదు, ఎటెళ్ళినా ఎటొచ్చినా నీరాజనాలు, జనం జేజేలు. వాస్తవంగా మనం అనుకుంటాం ఇప్పుడు బాగా దేవునికి దగ్గర అవుతాడని. కానే కాదు. ఎప్పుడైతే నిర్విచార సుఖస్థితి దావీదుకు వచ్చేసిందో అప్పుడే దావీదు ఆత్మీయ జీవితం పతనం అవటం మొదలుపెట్టింది. తన జీవిత కాలానికి సరిపోయే ఒక్క పాపం అన్నట్టు చేశాడు. పొరుగువాని భార్యను ఆశించి ఆమెను కోరి ఆమె భర్తను చంపించాడు. చాలిక జీవిత కాలానికి సరిపోయేది ఒక పాపం అన్నట్టయింది. నిరపరాధి రక్తమును జిందించాడు. ఏం కావాలి ఇంకా? దేవుడు బత్షెబా విషయంలో కూడా కాస్త పట్టి పట్టినట్టున్నా ఊరియా ప్రాణం విషయంలో చాలా సీరియస్గా తీసుకున్నాడు దావీదుని. ఒక మాట నాకు చెప్పండి, కఠినమైన శ్రమల కొలిమిలో ఉన్నప్పుడు తను పాపంలో పడ్డాడా? ఏ విచారం లేకుండా సుఖం పొందుతున్నప్పుడు పాపంలో పడ్డాడా? ఒక్క ముక్క చెప్పండి, ఎప్పుడు పాపంలో పడ్డాడు? ఇప్పుడు మీరు చెప్పండి. వద్దా మీకు శ్రమలో? వద్దంటే వదిలేస్తా, ప్రార్థన చేస్తా, వీళ్ళకి ఏ ఎగచాట్లు వద్దంట ప్రభువా, అసలు ఏ పరీక్ష వద్దంట ప్రభువా అంటే తీసేస్తాడు, ఏం ఉండదు. కాకపోతే నీకు భద్రత కూడా ఉండదు. ఖచ్చితంగా ఏ ఇబ్బంది లేని సుఖస్థితిలోనే మనం పతనమయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఏదో ఒక ముళ్ళు, ఏదో ఒక సమస్య, ఏదో ఒక వేదన మనల్ని తరుముతూ ఉన్నంతసేపే మనకు భద్రత. శ్రమలు తీసేయి, సమస్యలు తీసేయి, ఇబ్బందులు తీసేయి అని నువ్వు దేవుణ్ణి అడిగిన ప్రతి సందర్భంలోనూ భద్రత తీసేయి అని అడుగుతున్నావని నువ్వు గుర్తుపెట్టుకో. ఏం తీసేయి? భద్రత తీసేయి అని అడుగుతున్నావని గుర్తుపెట్టుకో. నేను చెప్పేది వాక్య సమ్మతమే, వాక్య వ్యతిరేకం కాదు. మనం చెడిపోకుండా, ఏమండి, తెరచాప పడిపోకుండా లంగరేస్తారు కదా, అట్లాగా మనం పాడు కాకుండా దేవుడు వేసే లంగర్లే అవసరాన్ని బట్టి అనుమతించే అగ్ని వంటి శ్రమలు. గనుక మన విశ్వాసానికి తప్పనిసరిగా ఎగ్జామ్ ఎదురవుతూ ఉంటుంది, పరీక్ష ఎదురవుతూ ఉంటుంది, మనం రాయాలి. ఒకటి అయిపోయింది, అమ్మయ్య అనుకుంటాం, ఇంకొకటి లైన్లో ఉంటుంది. దాన్ని కూడా చేస్తాం, అమ్మయ్య అయిపోయింది, దేవుడే తీసేశాడు, మళ్ళీ ఇంకోటి లైన్లో ఉంటుంది. వద్దంటే చెప్పు, చేస్తా ప్రార్థన. వద్దా? భద్రత వద్దా? కావాలా? సొదొమ గొమొర్రా వాళ్ళు సర్వనాశనమైన కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి ఏ బాధలు లేవు, నిర్విచార సుఖస్థితిలో ఉన్నారు, అందుకే పతనం అయిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఎన్జే కాలేబు గారు, ఏమండి, ఆయన గురించి నేను విన్నాను. మంచి పాటలు రాశారు. ఆయన రాసినటువంటి పాటల్లో ఒకటి, పృథ్వీలోన ముళ్ళ పొదలు మొలిపించినావు, ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు. పాట పాడటం కాదు, అందులో పాఠం ఉంది. పృథ్వీలోన ముళ్ళ పొదలు మొలిపించిన నువ్వే ప్రతి మనిషి బ్రతుకులో ఒక ముళ్ళు గుచ్చిపెట్టావు. ఆఖరికి నువ్వు భూమి మీద మనిషిగా వచ్చినప్పుడు నీకు సైతం ముళ్ళు తప్పనిసరైంది యేసయ్యా. చెప్పండి, ముళ్ళే మన భద్రత. అందరు చెప్పండి, నోరు తెరిచి, మీకు వందనాలు, మాకు ఆయాసం వస్తుంది అక్కడ. చెప్పండి, ఏది భద్రత? పృథ్వీలోన ముళ్ళ పొదలు మొలిపించిన, పృథ్వీలోన ముళ్ళ పొదలు
ఒలిపించినావు. ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు. ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు. వెదుకగా ప్రభువుకి ముళ్ళ కిరీటమా, వెదుకగ ప్రభువుకి ముళ్ళ కిరీటమా, లేదు మాకు నీ కృప ముళ్ళకు వేరుగా. చాలునయ్య నీ కృప నా జీవితానికి. హల్లెలూయా. మీకు అందరికి వచ్చులే, మీకు వచ్చా నాకు కూడా తెలుసు. దేవునికి మహిమ. ఏమండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అయిపోయి నాకు పాడతాలే, ఓపికంటే. ఏమి పౌలుకు సైతం ఒక ముళ్ళు గుచ్చిపెట్టాడు. ఎప్పటికీ పౌలు ప్రాణం పోయేంత వరకు అది ఉంది. 3 సార్లు అడిగాడంట దేవుణ్ణి గట్టిగా, ఏం ప్రభా, చేతులు తగిలితే రోగాలు పోతున్నాయి జనాలకి, నడికట్లు తగిలితే పోతున్నాయి, నా నడికట్లు తగిలితే, నా చేతి గుడ్డలు తగిలితే రోగాలు పోతున్నాయి, అందరూ బాగున్నారు, నాకు రోగం ఏందయ్యా, నాకు ఈ సమస్య ఏంది ప్రభువా, ఇది నన్ను బహు వేధిస్తుందయ్యా, నాకు దీని నుంచి విడుదల ప్రసాదించమని 3 సార్లు దేవుణ్ణి అడిగితే, అది తీనది అదే అంతే ఉంటుంది, నా కృప నీకు చాలే అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం కృపయ్యా అల్లాడిస్తుంటే, నీవు బలహీనుడవుగా ఉంటేనే బలహీనత ఎందే నా శక్తి నీలో పరిపూర్ణమవుతుంది, అదే నీకు భద్రత అన్నాడు. ఆ ముల్లే నీకు భద్రత, లేకపోతే అవుట్ అన్నాడు. ఆ మాట పైన చెప్పాడు 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో చెప్పాడు పౌలు మహనీయుడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా అద్దుగద్దుగా హెచ్చిపోవుట అంటే గర్వించుట. స్తోత్రం చెప్పండి గట్టిగా కలిసి ఒకసారి అందరూ గట్టిగా. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా మళ్ళీ నిమిత్తము. 2 సార్లు చెప్పాడు, నేను గర్వించకుండాన్నట్లు, హద్దు దాటిపోకుండాన్నట్లు, కంట్రోల్లో ఉండున్నట్లు నా శరీరంలో ఒక ముళ్ళు సాతాను యొక్క దూతగా ఉంచబడి ఉన్నది, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని ముమ్మారు దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. అది సంగతి. ఇప్పుడు చెప్పండి, శ్రమల చేత బాగా బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. నన్ను బాగా వేధిస్తున్నాయన్నా, ఒకటి కాదన్నా, అల్లాడిపోతున్నాను అన్నాడు. కొంతమంది చేతులు ఎత్తట్లా. నేనేం బుక్ చేయలేవయా, నిజంగా సమస్యలు ఉంటే చేతులు ఎత్తండి. ఉన్నాయా? చిన్న చిన్నయా పెద్ద పెద్దవి ఉన్నాయా? పెద్దవి ఉంటే 2 చేతులు ఎత్తండి. పెద్ద పెద్దయ్యా, బాగా పెద్దయ్యా ఒక రకమైనయా. ఒకవేళ బాగా పెద్ద ముళ్ళు ఉందనుకో, ఆ రేంజ్ ముళ్ళు గుచ్చితే కానీ నువ్వు మాట వినవు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును కాక. అంటే నువ్వు అంత గడుగ్గాయవన్నమాట, అంత మొండి పిల్లవాడివి, అంత మొండి పిల్లవన్నమాట నువ్వు. అందుకు పెద్ద పెద్ద నెత్తిన పెట్టి మీరు హైవే రోడ్లు పక్కన అక్కడక్కడ కూడళ్లలో సెంటర్లలో సర్కస్ వేస్తుంటారు, చూసారా? 2 కట్టెలు ఇలాగా పెట్టి మధ్యలో ఒక తీగ లాంటిది కట్టి, తాడు లాంటిది, ఓ పాప నడుస్తూ ఉంటుంది, గమనించారా? ఎంతమంది చూశారు? ఆ జోన్లో ఎవరున్నారు? చాలాసార్లు చూసి ఉంటారు నాకు తెలిసి. ఓ చిన్న పాప ఆ తాడు మీద నడుస్తూ వెళ్తుంది. మీరు ఎప్పుడన్నా ట్రై చేశారు అట్లా నడవటానికి? ముందుగానే 3 హాస్పిటల్లో మనం పర్మిషన్ తీసుకొని ఉండాలి. ఎముకల డాక్టరు, పళ్ళ డాక్టరు, నరాల డాక్టరు. ఎందుకు? కింద పడి కరెక్ట్గా పడాల్సిన తీరులో పడితే ఎముకలు ఇరుగుతాయి, ముందుకు పడితేనే పళ్ళు రాలుతాయి. కాబట్టి 3 డాక్టర్ల దగ్గర పర్మిషన్ తీసుకొని ఎక్కాలి మనం పైకి, ఎందుకంటే మన అల్ల కాదు. కానీ ఆ పాప చాలా అద్భుతంగా తాడు మీద నడుస్తుంది. ఇక్కడ ఒక మాట చెప్తాను నేను,
ముళ్ళు గుచ్చిన దేవుడే, శ్రమను అనుమతించిన దేవుడే నీకు ఒక మాట చెప్తాడు. అది నీ క్షేమాన్ని కోరి నువ్వు పాడు కాకుండా నీకు అనుమతించాను తప్ప నువ్వు బాధపడుతుంటే చూసి ఆనందపడేదానికి నేను అది చేయలేదు. కనుక గుర్తుపెట్టుకో, ఆ ముళ్ళు గుచ్చబడినంత మాత్రాన నువ్వేదో అయిపోతానని అనుకోవద్దు. నీకు నేను తోడై ఉన్నాను. నా కృప నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంది. నీకేం కాదు. నువ్వు ఎగస్ట్రాల్ చేయకుండా మాత్రం గుచ్చుతుంటుంది అంతే. ఏం చేయకుండా, నువ్వు ఎగస్ట్రాల్, బ్లంట్గా చెప్తున్నాను, ఎగస్ట్రాల్ చేయకుండా మాత్రం కంట్రోల్ చేస్తుంటుంది అంతే. ఆ పాప తాడు మీద నడిచేటప్పుడు గమనించండి, రెండు జరుగుతాయి. మొట్టమొదటిది, ఆ పాప చేతిలో ఒక పొడవైనటువంటి కట్టె ఉంటుంది. అవునా? ఆ కట్టె, అద్దుగో, శబాష్ శబాష్ చిన్నోడా, చిన్నదాన్ని గమనించండి మీరు. తాడు మీద ఉంది, చేతిలో ఒక పొడవైన కట్టె ఉంది. ఓన్లీ ఒట్టి పాపే కాకుండా నెత్తి మీద కొన్ని బిందెల్లాంటివి పెట్టుకొని నడుస్తుంది, బ్యాలెన్స్. మనకు బిందెలు వద్దులే కానీ మనం ఒట్టిగా నడుద్దామా? అమ్మ మనల్లా కాదు. మీరు గమనించాలి, తాడు మీద పాప ఉంది, పాప చేతిలో ఒక పొడవైన కట్టె ఉంది. ఆ కట్టె పట్టుకొని నడుస్తూ ఉంటుంది. మీరు చూసిన సర్కస్లు అన్నింటిలో, చాలా ప్రదేశాల్లో చూశారు, చూసిన ప్రతి స్థలంలో కూడా కట్టె లేకుండా నడిచిందా? లేదు. ఉండాల్సిన బ్యాలెన్స్ అంతా అక్కడే ఉంది. ఆ బరువు ఆ పిల్ల చేతుల్లో ఉండాలి. అబ్బాయి కథ వినండి, అబ్బాయి సరిగా వింటున్నారా? పెద్ద అబ్బాయిలు చిన్న అబ్బాయిలు వినండి. ఆ బరువు చేతిలో ఉండాలి. ఉంటే నడక సాగిద్ది, లేకపోతే అటో ఇటో ఒరిగిద్ది. కనుక నువ్వు ఎక్కడన్నా చూడు, ఖచ్చితంగా ఆ పాప చేతిలో ఆ బరువు ఉంటుంది. రైట్, రెండు జరుగుతాయని చెప్పాను. ఆ చేతిలో బరువు ఉంటుంది. రెండవది, కింద ఆ పాప సంబంధి, తండ్రో అన్నయ్యో బాబాయో, దాదాపు తండ్రే ఉంటాడు, తన కూతురుని ఎక్కిస్తాడు. మహారాజ్ ఇదిగో ఈమె నా బిడ్డ, చూడండి నా బిడ్డను ఎక్కడెక్కిస్తున్నాను అని చెప్పి ఎక్కిస్తాడు. పిల్ల పైన నడక మొదలుపెట్టిన దగ్గర నుండి ఇక్కడ కొడతా ఉంటాడు. తన చేతిలో ఏదో ఉంటుంది మోగించేది, దాన్ని కొడతా పిల్లని నడిపిస్తూ ఉంటాడు. చేతిలో ఉన్న బరువేమో ఆ పిల్ల బ్యాలెన్స్ కోసం ఏర్పాటు చేసిన బరువు. మరి కింద చేసే శబ్దం ఏంటో తెలుసా? ఆ పిల్లకి ఒక సమాచారం అన్నమాట. అంటే తండ్రి చెప్తాడు కూతురికి, నా చేతిలో ఈ వాయిద్యం మోగినంతసేపు నీకు గుర్తేంటో తెలుసా? నువ్వు ఎక్కడ బ్యాలెన్స్ తప్పి కింద పడ్డా నీకే ప్రమాదం కలగకుండా నేను నిన్ను పట్టుకోవటానికి రెడీగా ఉన్నాను అని నీకు సిగ్నల్. పట్టుగా మైంపరచు. హల్లెలూయా, హల్లెలూయా. అది విషయం. నువ్వు నడు. నువ్వు ఎక్కడన్నా బ్యాలెన్స్ మిస్ అయ్యి కింద పడి నానా నేను పడుతున్నాను అనే పరిస్థితి నీకు వచ్చిద్దో, నీకు సిగ్నల్ అన్నమాట. ఇక్కడ నేను కొడతా ఉంటాను, ఇది ఆగితేనే నేను నిన్ను అశ్రద్ధ చేసినట్టు. ఇది మోగించినంత వరకు నా కళ్ళు నీ వైపే ఉన్నాయి, నా చేతులు నిన్ను పట్టుకోవటానికి రెడీగా ఉన్నాయి అని హెచ్చరిక తల్లి. ఒక మనుషుడే తన బిడ్డకు ఆ బరువైన పనిని అప్పగించి అంత భద్రంగా కాచుకుని సిగ్నల్స్ ఇస్తుంటే యేసయ్య వదిలిపెడతాడా నిన్ను? నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిల తోడుండి నిన్ను ఆదుకుంటాడు. అవునా? ఈ పాట, ఇందులోని పదాలు దాన్ని ఊహించి పాడుకున్నాయి. అలా కాస్తాడా? ఇప్పుడు చెప్పు, ఏ బాధలు లేని నిర్విచార సుఖస్థితి కావాలంటే నీకోసం ఇప్పుడే ప్రార్థన చేస్తా.
కావాలా? సుఖమొద్దు పాడొద్దులేను, నేను పాడు కాకుండా భద్రంగా ఉండాలి. దానికోసం శ్రమలైనా రాని, కష్టాలన్నా రాని, నిందలన్నా రాని, అవమానాలన్నా రాని, ఇబ్బందులన్నా రాని, ఏవైనా రాని, నేను పాడు కాకూడదో అని అంటావా? అట్లయితే నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలన్నీ నీ మేలుకే దేవుడు అనుమతించాడని ప్రగాఢంగా నమ్మి విశ్వాస విషయంలో తప్పిపోవద్దు. తుది శ్వాస విడిచేంత వరకు నీలో స్థిరంగా నిలిచి ఉండవలసింది విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. నిజంగా సద్భక్తులైన వారిలో ఇవి నిలిచి ఉంటాయి అని చెప్పాడు పౌలు మహనీయుడు. చివరి వరకు నిలిచి ఉండేవి ఏమిటి అంటే, ఈ భూమి మీద ఉన్నంత వరకు నిలిచి ఉండేవి విశ్వాసము, నిరీక్షణ. పరలోకం పోయిన తర్వాత కూడా రన్నింగ్లో ఉండేది ప్రేమ. ఇక పరలోకం పోయిన తర్వాత ఇక విశ్వాసము, నిరీక్షణ అనే వాటితో నిమిత్తం లేదు. గమనించాలి మీరు. మనం పరలోకం చేరేంత వరకే ఇవి రెండో లైన్లో ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు వస్తారని ఎదురు చూస్తున్నాం మనం విశ్వాసంతో. ఎవరిని నమ్మాము, ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం అమ్మా? రైట్. ఆ ఎదురు చూసి ఆయన వచ్చాడు అనుకో, ఇంకెవరి కోసం ఎదురు చూస్తావు? కాబట్టి ఇక నిరీక్షణతో పని లేదు. నువ్వు నిరీక్షించే వ్యక్తి వచ్చేసాడు. ఇప్పుడు షాలేం రాజు అన్న వాక్యం చెప్పడానికి రానంత వరకు ఇక్కడ ఎవరు నిలబడి మాట్లాడుతున్నా వీడి ఆడికి పోయాడో, ఏడాడి తిరుగుతున్నాడు, అసలు ఊళ్ళో ఉన్నాడు, ఎటన్నా పోయాడు, సడన్గా పోతుంటాడు అని ఎవరో ఒకళ్ళు పాప కొత్త వాళ్ళని తీసుకొస్తారుగా. ఆ తెచ్చిన రోజు నేను ఎగ్గొట్టాను అనుకో, ఎంత టెన్షన్. నిజమా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారండి? అన్న నువ్వు ఉంటావు, ఏదో అర్థమయ్యేటట్టు 4 మొక్కలు చెబుతావంటే నువ్వేమో ఎటో పోయావు. ఇది తీసుకొచ్చినోడేమో మరి ఎవరు కొత్త వాళ్ళు మాట్లాడారు, వాళ్ళేమో సగం అర్థమయ్యి సగం అర్థం కాక వాడేమో నాకెళ్ళి చూస్తున్నాడు, ఆయన ఎవరో ఉంటాడని తెచ్చావు, ఈయనెవరు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గరికి వచ్చి. ఇప్పుడు నేను ఎటో వెళ్ళాను, నిలబడి వాక్యం చెప్పి ఆయన, మీరేం టెన్షన్ పడద్దు, అన్న వస్తాడులే, ఫలానా పని మీద వెళ్ళాడు అంటే, వస్తాడుగా అంటే పక్కనోడికి చెప్తున్నాడు, వస్తాడులే ఆగు. నేను వచ్చేదానికి 10 నిమిషాలు, పావు గంట, అరగంట లేట్ అవుతుంది అనుకో, ఈ మని చెప్పే ప్రసంగం వినరు. కారు సప్పుడు కీ అని వినపడింది అనుకో, వేరే కారు అనుకో, సప్పుడు వినపడగానే వచ్చాడని చూస్తారు, అది కాదనుకో వేరే వాళ్ళ కారు అటుపోయిందనుకో, ఇప్పుడే కొడుతుంటాడు ఆయన అని. ఎంత వేదన కదా, కాదా? అవునేనా? అవునే. సడన్గా ఇటు పక్క నుంచి వచ్చాను అనుకో, ఇంకా మీ కళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తాయా? షాలేమన్న కోసం నిరీక్షించాం, షాలేమన్న వచ్చేసాడు, అది ఇక దేవునికి స్తోత్రం అనుకోగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. నా కోసం చూసిన నువ్వు నేను వచ్చినా కూడా ఇంకొకరి కోసం చూస్తుంటావా? అవసరం లేదు. యేసయ్య వస్తాడని ఎదురు చూస్తున్నావు, ఆయన వచ్చిన తరువాత ఇక నిరీక్షణతో పని లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక.